ठीक है దోస్తులందరూ నమస్తే, అందరూ ఎట్లా మంచున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ గుడెల్లి. సో ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే, సో ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయిపోయింది. సో పండుగ స్టార్ట్ అయిపోతుంది, అదేనండి బొజ్జ వినాయక. సో వినాయక చవితి ఫెస్టివల్ అయితే ముందు రాబోతుంది కదా. సో ఇంకా 2 months ఉంది వినాయక చవితి ఫెస్టివల్. సో ఇప్పుడు మొత్తం ఎక్కడ చూసినా వినాయకుడే. సో ఎక్కడ చూసినా టెంట్లు వేస్తారు, వినాయకుడిని రెడీ చేస్తారు. సో అదే వినాయకుని ఏ విధంగా రెడీ చేస్తారు? సో బొజ్జ వినాయకుడిని రెడీ చేసేటప్పుడు అందులో వాడే ఎక్విప్మెంట్స్, సో అందులో వాడే ఎలాంటి ఎక్విప్మెంట్స్ వాడతారు, సో బొజ్జ వినాయకుడు రెడీ చేసేటప్పుడు ఏ విధంగా రెడీ చేస్తారు, అందులో వాడేటి ఏంటి, అసలు అందులో ఏం వాడతారు అనేది చాలామంది ఒక డౌట్ ఉంటుంది కదా. సో ఆ డౌట్ మీదనే ఒక చిన్న వీడియో అయితే షూట్ చేయబోతున్నా. సో వినాయకుడిని ఎక్కడ రెడీ చేస్తారు, ఆ ప్లేస్కి వెళ్ళి సో బొజ్జ వినాయకుడిని ఏ విధంగా రెడీ చేస్తారు అనేది ఒక చిన్న బ్లాగ్ అయితే చేయబోతున్నా. సో నియర్ బై మా ఇంటి దగ్గరనే ఒక పెద్ద షెడ్ వేసుకొని అక్కడైతే నంబర్ ఆఫ్ వినాయకుడిని రెడీ చేస్తారు, చాలా వినాయకులు రెడీ చేస్తారు. ఒక మంచి బ్లాగ్ తీసుకొని, సో మీకు ఒక డౌట్ ఉంటుంది, సో వినాయకుడిని ఇంత ఒక 20 feet, 30 feet, 40 feet, 70 feet వరకు ఒక వినాయకుడిని ఏ విధంగా రెడీ చేస్తారు, సో అంత పెద్ద వినాయకుడిని రెడీ చేయడానికి ఎంత టైం పడుతుంది, ఎలాంటి ఎక్విప్మెంట్స్ వాడి వినాయకుడు రెడీ చేస్తారు అనేది ఒక చిన్న మంచి వ్లాగ్తోని ఒక వ్లాగ్ అయితే షూట్ చేయబోతున్నా. సో వీడియో చూడండి. సో మీకు కూడా డౌట్ ఉంటుంది, ఆ వినాయకుడిని ఏ విధంగా రెడీ చేస్తారు అనేది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి అనుకుంటున్నా. ఐ హోప్ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, వీడియో బాగుంటుంది. సో మన ఛానల్స్ మానిటైజేషన్ అయిపోయింది, 1000 subscribers కూడా కంప్లీట్ అయిపోయారు. అందరికీ ప్రతి ఒక్కరికి నా సబ్స్క్రైబర్ అందరికీ ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా థ్యాంక్స్. సో వీడియో అయితే ఇలాగే చూడండి అండ్ ఛానల్ని కూడా ఇలాగే ఎంకరేజ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మనమైతే గణేష్ ఎక్కడైతే షెడ్లో రెడీ చేస్తారు ఆ షెడ్కి అయితే మనం ప్రజెంట్ వచ్చేసినాం. అండ్ వీళ్ళు వినాయకుని రెడీ చేయడానికి అయితే సో మెటీరియల్ని మొత్తం ప్రాపర్గా మిక్సప్ చేసుకుంటారు. సో మీరు చూస్తున్నారు కదా, ఆ వైట్ పౌడర్ని మొత్తం వాటర్లో మిక్సప్ చేసి మంచిగా థిక్నెస్ రావడానికి మంచిగా మిక్సప్ అయితే చేసుకుంటారు. సో ఇది వాళ్ళు అడిగితే ఏంటంటే, ఇది పౌడర్ని ఎంత మంచిది మనం మిక్సప్ చేసుకుంటామో సో అవుట్పుట్ అనేది ఎంత బాగా వస్తుందని వాళ్ళైతే చెప్పడం జరిగింది. సో చూస్తారు కదా, సో మొత్తం ప్రాపర్గా అయితే మొత్తం మంచిగా కలుపుకుంటారు వాళ్ళు. సో గైస్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఏదైతే తను మొత్తం స్ప్రెడ్ చేస్తుండే ఎక్కడికి అక్కడ, అది వచ్చేసి మొత్తం ఒక కంప్లీట్గా ఒక రబ్బర్ లాంటిది. సో అది ఏంటి అంటే, వినాయకుని మనకు కావాల్సిన ఒక స్టైల్లో ఒక వినాయకుడు రెడీ చేయాలంటే ఈ రబ్బర్ని వాళ్ళు వాడడం జరుగుతుంది. ఈ రబ్బర్ అనేది మనకు ఒక మల్టీ స్టైల్స్లో ఉంటాయి. అంటే మనకు బొజ్జ వినాయకుడు మనకి ఎలాంటి స్టైల్లో కావాలో అలాంటి స్టైల్లో ఇలాంటివి రబ్బర్లు, అంటే పిఓపి అంటారు కదా. సో పిఓపి మనకు నెంబర్ ఆఫ్ స్టైల్స్ ఉంటాయి. సో అలాంటిది ఇదన్నమాట. సో దాన్ని మొత్తం కంప్లీట్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వీళ్ళు కలిపిన మెటీరియల్ ఏదైతే ఉందో వైట్ మెటీరియల్, దాన్ని మొత్తము ఈ పిఓపి ఉంది. సో పిఓపి ఉంది రబ్బర్ది, అందులో మొత్తం కంప్లీట్ వాళ్ళు ఫస్ట్ మొత్తం స్ప్రెడ్ చేసుకుంటారు దాన్ని. సో మీరు చూస్తున్నారు కదా, మీకు అర్థమైపోతుంది చూస్తున్నారు కాబట్టి మీరు దీన్ని మొత్తం ఈ పిఓపిలో మొత్తం దాన్ని మొత్తం ఎక్కడక్కడ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే వీళ్ళు వెళ్ళడం జరుగుతుంది. అండ్ అలాగే ఇది ఒక్క వైట్ మెటీరియలే కాదు, ఇందులో కొబ్బరి పీచు, సో కొబ్బరి నార అంటారు కదా, అది కూడా ఇందులో వాడడం జరుగుతుంది. సో అది కూడా ఇందులో మిక్సప్ చేసి ఈ వినాయకుడి డిజైన్స్ ఏదైతే ఉందో పిఓపి అందులో మొత్తం కంప్లీట్గా వాళ్ళు స్ప్రెడ్ చేసుకుంటారు. సో కొబ్బరి పీచు అయితే తీసుకెళ్తారు వాళ్ళు, ఇందులో యాడ్ చేసి మొత్తం స్టిక్అప్ చేస్తారు అందులో. సో ఏదైతే ఉందో లోపల మొత్తము ఆ గ్రౌండ్ దాంట్లో మొత్తము ఆ కొబ్బరి పీచుని అయితే మొత్తం స్టిక్అప్ చేయడం జరుగుతుంది లోపల. సో వినాయకుడిని రెడీ చేయాలంటే కంప్లీట్గా ఒక 8 to 10 members హార్డ్ వర్క్ చేసి ఒక 1 to 3 hours వర్క్ చేస్తేనే మనకు అవుట్పుట్ అనేది ఒక వినాయకుడు మనకు కనిపిస్తాడు అందులో. అంటే వినాయకుడు మనం తీసుకెళ్ళి మనం పూజలు చేసుకుంటాం, కానీ దాని వెనకాల హార్డ్ వర్క్ అనేది
సో లైవ్గా చూసినా నాకైతే మంచి అర్థమైంది. ఐ హోప్ ఇది చూసిన తర్వాత మీకు అర్థమైపోతుంది వినాయకుడిని ఈ విధంగా రెడీ చేస్తారు అంటే ఇంత కష్టం ఉంటుంది అనేది మీకు తెలుస్తుంది. సో చూస్తారు కదా మొత్తం ఆ పీఓపి మొత్తం స్ప్రెడ్ చేస్తారు ఈ వైట్ పౌడర్ని వాళ్ళు అంటే లిక్విడ్ని. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఆ వైట్ పౌడర్ను అండ్ అలాగే కొబ్బరి పీచు ఏదైతే ఉందో దాన్ని మొత్తం కంప్లీట్గా అయితే లోపల స్టిక్అప్ చేయడం జరిగిపోయింది మొత్తం కంప్లీట్గా. ఇప్పుడు అండ్ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేది ఏంటంటే ఇప్పుడు మీకు ఖాళీగా మొత్తం కనిపిస్తుంది కదా అది మొత్తం వీళ్ళు ఏం చేస్తారంటే బ్యాక్ ఎండ్ నుంచి వెళ్ళి ఇంకొక మెటీరియల్ తీసుకొని దాన్ని మొత్తం ఫిల్ చేస్తారు అంటే అండ్ పైకి వెళ్ళి మొత్తం దాన్ని కవరప్ చేసేటట్టు చేస్తారు. సో గైస్ మీకు చెప్పినా కదా ఇప్పుడే అండ్ సో బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి మొత్తం ఫిల్ చేస్తారని సో తీసుకొచ్చారు మెటీరియల్. ఆ మెటీరియల్ వచ్చేసి ఇదేనండి. అది ఏంటంటే వినాయకుడు బ్యాక్ సైడ్ మనకు ఎప్పుడన్నా మనం వినాయకుడు బ్యాక్ సైడ్ చూసినప్పుడు మనకు నిటారుగా మొత్తం సాఫ్గా కనిపిస్తుంది. వీపు భాగం అనేది సాఫ్గా కనిపిస్తుంది కదా ఆ వీపు భాగమే ఇదండి. సో దీన్ని వెనకాల పెట్టేసి వాటికి ఈ కొబ్బరి పీచు అండ్ అలాగే వైట్ పౌడర్ ఏదైతే ఉందో దాంతో మొత్తము ఫిల్ చేసేస్తారనమాట. అంటే బ్యాక్ సైడ్ ఊడిపోకుండా దాన్ని ప్రాపర్గా గట్టిగా ఫిక్స్ చేసి పెట్టేస్తారు ఆ విధంగా. సో చూసుకురు కదా మొత్తం వాటిని సో రెండు దిక్కుల మంచిగా ప్రాపర్గా అయితే స్టిక్ చేస్తారు వాళ్ళు.
సో కంప్లీట్గా వీళ్ళు బ్యాక్ సైడ్ అయితే మొత్తం దాన్ని స్ప్రెడ్ చేసి నీట్గా పెట్టడం జరిగింది. సో ఇప్పుడు చూస్తారు కదా కింది నుంచి చూడండి, సో మొత్తం ఖాళీగా ఉంటుంది. ఎందుకంటే పైకి వెళ్ళి ఏదైతే ఉందో మెటీరియల్ని మొత్తం వాళ్ళు ఫిల్ చేసిన తర్వాత లోపల భాగం మనకు ఈ విధంగా అయితే కనిపిస్తుంటుంది. మొత్తం లోపల మొత్తం ఖాళీగా ఉంటుంది మనకు. మీరు చాలామంది చూసే ఉంటారు ఆల్రెడీ వినాయకుడిని కిందికి వెళ్ళి మొత్తం ఒక బుర్ర గుహలా ఉంటుంది ఖాళీ ప్లేస్. సో వీళ్ళు లాస్ట్ ఇయర్ రెడీ చేసిన వినాయకుడిని ఒకటి శాంపుల్ పీస్ అయితే అక్కడ పెట్టడం జరిగింది. సో అది మీకు చూపిస్తున్నా. సో ఇది లాస్ట్ ఇయర్ పీస్ అన్నమాట ఇది. సో వీళ్ళు అసలు వినాయకుని ఏంటంటే రెడీ చేసేటప్పుడు హ్యాండ్స్ ఉండవు, వాటిని వేరేలాగా మళ్ళీ రెడీ చేసి వీటిని హ్యాండ్స్ని తొండాన్ని రెండింటిని మళ్ళీ జాయిన్ చేయడం జరుగుతుంది వినాయకునికి. సో గైస్ చూసారు కదా, అండ్ ఫైనల్లీ వినాయకుడు రెడీ అయిపోయారు. సో వినాయకుడిని పైకైతే లేపుతారు. అంటే ఇంతసేపు కింద పండబెట్టి మొత్తం ఈ మెటీరియల్ మొత్తం అందులో స్ప్రెడ్ చేసిన తర్వాత వినాయకుడు రెడీ అయిపోయాడు. ఇప్పుడు మొత్తం పైకి లేపి ఏవైతే ఉన్నాయో పీవైపీ మొత్తం ఆ మొత్తం పీకేసిన తర్వాత మీకు వినాయకుడు అయితే క్లియర్ అయితే కనిపిస్తారు. ఒకసారి చూడండి. సో ఫైనలీ వినాయకుడు రెడీ అయిపోయాడు. సో వాటికి సైడ్లకు ఉన్న అవన్నీ ఎక్విప్మెంట్స్ అన్నీ పీకేసి మళ్ళీ యథావిధిగా అందులోనే స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు ముందు మీకు కనిపిస్తుంది బ్లాక్ అయితే ఉందో అది మొత్తము చెప్పినా కదా రబ్బర్దని. సో దాన్ని ఊడబీకిన తర్వాత ఫైనల్ ఫుటేజ్ అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. వినాయకుడు మనకు క్లియర్గా కనిపిస్తాడు చూడండి. జై గణేష. पिया को मना मानत नाही रे, पिया को मना मानत नाही रे, पिया को मना मानत नाही रे, बिनती